నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. వచ్చే 5 ఏళ్లలో పొదుపు సంఘాలకు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలి అనేది ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొలకోట నుండి నారాయణపురం వరకు 85 లక్షల వ్యయంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పొద్దుటూరులో మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలను ఈ నెల 11న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇళ్ల కోసం ఎదురు చూసి అలసిపోయారు. చాలా మంది సొంత ఇంటి కళ నెరవేరకుండానే కాలం కూడా చేసిన సంఘటనలు నాకు తెలుసు. ఇది చాలా బాధాకరం. అందుకే రాష్ట్రంలో ఇల్లు అనేది లేకుండా ఏ కుటుంబం కూడా ఉండకూడదనేటువంటి లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇల్లు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా గతంలోనే మీరు కొన్ని అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ పూర్తిగా అర్హులైనటువంటి వాళ్ళందరినీ ప్రయారిటైజ్ చేసుకుని త్వరితగతిన వాళ్ళకు వచ్చినట్టుగా చూసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాం. అలాగే మరొక మంచి కార్యక్రమం ఉన్నటువంటి మహిళలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చామో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ గ్యారంటీలు ప్రకటించామో ఆ గ్యారంటీలు చేస్తూనే మేము ప్రకటించినటువంటి మరొక కార్యక్రమానికి కూడా 12వ తారీఖు నాడు హైదరాబాద్ నగరం నడిబొడ్డున పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది మహిళల సమక్షంలో వడ్డీ లేని రుణాలని తిరిగి మహిళల కోసం ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనాదిగా గతంలో కూడా వడ్డీ లేని రుణాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర విభజన చేసుకొని మన రాష్ట్రం మనం తెచ్చుకుంటే ధనిక రాష్ట్రంగా ఉంటుంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మనం మేలు చేసుకోవచ్చు అని పోరాటం చేసుకొని రాష్ట్రం తెచ్చుకుంటే ధనిక రాష్ట్రం ద్వారా వచ్చిన ధనం మహిళలు పంచాల్సింది పోయి దశాబ్ద కాలంగా ఈ మహిళలు పంచే వడ్డీ లేని రుణాలని పూర్తిగా అటకెక్కించిన సంగతి మీ అందరికీ తెలిసింది. కానీ ఇందిరమ్మ రాజ్యం ఇందిరా క్రాంతి పథకం పేరు మీద ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల సభ్యుల వృద్ధికి తిరిగి బలోపేతం చేస్తూ దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘ సభ్యుల అందరికీ పెద్ద ఎత్తున